ఏదైనా సరేనండి, ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. తక్కువ ఉన్నప్పుడు మంచిగానే సెలెక్ట్ చేసుకుంటాం. కానీ అలాగే మేమైతే నర్సరీకి అయితే వచ్చాము. ఇన్ని మొక్కలు ఎన్ని పువ్వులు చూసాక ఇందులో ఏది బెస్ట్ అంటే అన్నీ బాగానే ఉన్నాయి. మొత్తానికైతే 2 మొక్కలు అయితే తీసుకున్నాను. అలాగే మా పూజకి అయితే 2-3 ఫోటోలు కూడా తీసాను. గార్డెన్ అయితే చాలా బాగుంది కదా, అందుకనేసి. చూసారా, ఇంక ఇంటికి వచ్చాక మేమైతే మా దగ్గర ఉన్న పాత మొక్కలు అయితే బాగా పాడైపోయావి. వైట్ పిండి లాంటిది వచ్చేసి ఇంకా కుండీలు అన్ని కూడా తీసేసి నీట్గా అయితే శుభ్రం చేసాము అనమాట. ఇదిగోండి, ఈ మొక్కలన్నీ కూడా మా నాన్న వేసిన మొక్కలే. ఏమైందో తెలియదు కానీ వైట్ పిండి లాంటి పురుగు లాంటిది అనే వచ్చేసి ఇంకా మొక్కలన్నీ కనకాంబరాల మొక్కలు, చామంతి మొక్కలు, గులాబీ ఇవన్నీ కూడా పాడైపోయాయి. అవును, ఇంకా రోజు పొద్దున్నే ఇంకా వాటిని చూస్తుంటే ఇంకా అదోలా ఉందన్నమాట. ఎందుకో ఇలా బాగా ఎండిపోయిన మొక్కలు లేదా పువ్వులు లేకుండా ఇలా పాడైపోయిన మొక్కలు చూస్తుంటే మనకు ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా మంత్స్ నుంచే ఇవి ఇలా బద్ధకంగా వదిలేసాను. ఇంకా కుండీలు అయితే ఖాళీగా ఉంటే ఏదైనా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇవి ఇంకా చిగురు పెడతా ఏమనేసి ఇంకా తెంపేయడం ఇష్టం లేకుండా ఉంచాను అనమాట. కానీ లేదు ఇవి ఎలా ఉంచితే అవి అలానే ఉంటాయి. ఇంకా ఖాళీగా ఉంటే మనకు కూడా మొక్కలు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి మొత్తం ఉన్న కుండీలు అన్నీ కూడా ఇంకా మా అమ్మ నేను కలిపి నీట్గా క్లీన్ చేసేసాం అనమాట. ఇంకా మా పూజ కూడాను సైడ్కి ఉంది. తను కూడా ఇంకా మధ్యలో వస్తానన్నది. వద్దు మట్టి ఇదంతా నువ్వు పని చేయగని చెప్పేసి నేను మా అమ్మ చేసుకున్నా. ఒక 2 కుండీలు అయితే మేడపైకి తీసుకెళ్లాను. ఇప్పుడు తీసుకున్న మొక్కలు ఉన్నాయి కదా, అవి ఉడవడానికి అనమాట. ఇంకా వచ్చేసి ఎంత కష్టపడిపోయిన తర్వాత ఇంకా నేను ఆగుతానా, నాకైతే ఆకలి అయితే దంచేస్తుంది. అందుకని చెప్పేసి వచ్చేటప్పుడే అనమాట ఇక నాకు ఇష్టమైన అరటికాయ బజ్జీలు, అలాగే సమోసా, ఇంకా బాదుషా కూడా తెచ్చుకున్నాను. నేను చాలా రేర్గా తింటాను. తిన్నప్పుడు కూడాను ఓన్లీ అరటికాయ బజ్జీ తింటాను అనమాట. దాంతోపాటు బాదుషా కూడా తిన్నాను. మా అమ్మ ఒక వైపు నుంచి అంటుంది, అవి ఎక్కడికి పారిపోవు, మెల్లగా తిను అని. నేను అంతేనండి, ఏదైనా పని చేసినంటే నాకు ఆకలేసేస్తుంది, లేదంటే కామ్గా ఉంటాను. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్. థ్యాంక్ యూ అందరికీ. నేను మీ పూజ, ఇంకా మా గౌరీ. బాయ్ అండి అందరికీ. బాయ్ అండి అందరికీ.